సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో మనకి అప్కమింగ్లో ఒక లిస్ట్ అయితే రాఉంది కదా, సో ఏపీ ట్రిపుల్ వాళ్ళది. సో ఆ లిస్ట్ మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఏదో వీడియో పెడుతున్నా, ఓకేనా? సో మీరు వీళ్ళ కింద కామెంట్స్, వాళ్ళ కింద కంటే చాలా రకాల కామెంట్స్ పెడుతున్నారు కదా. సో ఎవరి కింద కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీకు కానీ మీరు తెలుసుకోండి, ఓకేనా? సో సింపుల్ అనమాట, ఏం లేదు. సో ఫస్ట్ మీకు క్రోమ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఏపీ ట్రిపుల్ కొట్టండి. సో కొట్టేసిన తర్వాత ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఎడ్యుకేట్ అని చెప్పి క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత డైరెక్ట్ మీకు వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు అనమాట. జస్ట్ ఒక సింపుల్ స్టెప్, ఇక్కడ స్క్రోల్ చూసారద్దు, ఇది ఒకటి, ఓకే? సో దాన్ని అయితే క్లిక్ చేయండి, ఓకేనా? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఓకేనా? సో క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా ఇంకో పోర్టల్లోకి వెళ్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అనమాట. లైక్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మొత్తం అన్నీ మీ డౌట్స్ క్లారిఫై అయితే. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక లిస్టు, సో పైన ఉన్నాయి వరుసగా. సో ఇదే విధంగా అదే ప్లేస్లో మనకి పైన వస్తుంది అనమాట. సో ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్ అని చెప్పేసి. సో అది మన ఫేజ్ 1 వాళ్ళకి మాత్రం, ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో 1 వీక్ తర్వాత ఫేజ్ 2 వస్తుంది, ఓకేనా? సో ఈ వీడియోలో ఇంకొక మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు వచ్చే క్లియర్ వినండి, ఓకేనా? ఈ వచ్చే 11th వచ్చేది ఫేజ్ 1 లిస్ట్ అనమాట. సో ఫేజ్ 1 లిస్ట్ ఎవరికి వస్తుంది? ఎవరైతే స్పెషల్ కేటగిరీ కాకుండా ఉన్నారో వాళ్ళకి ఫేజ్ 1 అంటాం. లైక్ నార్మల్ కేటగిరీ వాళ్ళకి, అయితే ఓసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ, ఓకేనా? వాళ్ళ వరకు అయితే ఫేజ్ 1 లిస్ట్ వస్తుంది. ఎవరైతే స్పెషల్ కేటగిరీ పెట్టి లైక్ రీసెంట్గా వెరిఫికేషన్కి వెళ్ళి ఉన్నారో వాళ్ళు, అంటే ఎన్సీసీ, పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్ ఉన్నారా, వాళ్ళ లిస్ట్ అనేది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే అది ఫేజ్ 2 వస్తుంది అన్నమాట. ఫేజ్ 2లో ఇప్పుడు వచ్చింది మీకు అందరూ ఏమనుకుంటున్నారంటే, మొన్న కౌన్సిలింగ్కి వెళ్ళాం కదా బ్రో, మాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. సీట్ ఇంకేం కన్ఫర్మ్ అవ్వలేదు మీకు లిస్ట్ అనేది ఫేజ్ 2 వస్తుంది, ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేసి కింద కామెంట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేయద్దు అనమాట. ఏదైనా ఒక్క ఛానల్ని ఫ్రీక్వెంట్గా ఫాలో అవ్వండి. లైక్ నా ఛానల్ కానీ లేకపోతే వేరే వాళ్ళ ఛానల్ అయినా సరే నో ప్రాబ్లం. ఒక ఛానల్ని ఫ్రీక్వెంట్గా ఫాలో అవ్వండి. ఒక ఛానల్ చూసే మీరు ఒక వేలో వెళ్ళాలన్నమాట. సో ఏం జరుగుతుంది చాలా వరకు ఏంటంటే, వేరే వాళ్ళ ఛానల్ న్యూస్ తీసుకొచ్చి నా ఛానల్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఆ ఛానల్ వాళ్ళు చెప్పారు నిజమా అబద్ధమా. సో ఎవరు చూడండి బ్రో మీకు వేరే ఛానల్ది. సో వాళ్ళు ట్రిపుల్ ఐటీ కాకుండా వాళ్ళు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ చెప్పింది మీరు నమ్మట్లేదు. వేరే నాన్ ట్రిపుల్ ఐటీ వాళ్ళు ఎవరో బయట వేరే జాబ్ చేసుకున్న వాళ్ళు చెప్తుంటే వీడియోస్ అవి నమ్మేసి కింద కామెంట్ నాకు వ్యతిరేకంగా కింద కామెంట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇదైతే వెరీ టూ మచ్, ఓకేనా? సో యాజ్ పర్ నేను ట్రిపుల్ ఐటీ నాది అయిపోయింది, ఓకేనా? సో నేను చెప్తే ఒక రకంగా ఉంటుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ, మా జూనియర్స్ కూడా ఉన్నారు, ఫ్యాకల్టీలో నాకు తెలిసిన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు క్యాంపస్లో. సో నేను వాళ్ళు కనుక్కొని చెప్తున్న ప్రతి వీడియో నేను వెబ్సైట్లో చూసి చూడట్లేదు. వాళ్ళు కనుక్కున్న తర్వాత నేను మీకైతే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఇక్కడ చూడండి. సో క్లియర్గా మళ్ళీ చెప్తున్నా. సో 11th అయితే మనకి ఫేజ్ 1 లిస్ట్ వస్తుంది. సో నార్మల్ కేటగిరీ. దానికి ఒక 1-2 వీక్స్ తర్వాత, అంటే ఒక 10 డేస్లో ఫేజ్ 2 లిస్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, ఓకేనా? సో ఇప్పుడు వస్తున్న లిస్ట్ అనేది మనకి 11th వస్తుంది కాబట్టి. సో అయితే మీరు ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలానే మనకి ఆ లిస్ట్ కూడా వస్తుంది. సో క్లిక్ చేయగానే మీకు అయితే లైక్ ఒక లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఒక నేమ్స్ అనేవి. సో దాంట్లో కనుక మీ నేమ్ ఉంటే మీకు ఇంకా వెరిఫై అయిపోయినట్టు, ఓకేనా? సో నేమ్ లేకుంటే మీరు ఇంకా సెలెక్ట్ అవ్వనట్టు, ఓకే? సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద మెయిల్ చేయండి, ఓకేనా? లేకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా? అండ్ ఆల్సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ బ్రో, ఓకేనా? సో చాలా వరకు ఎవరు లైక్ చేయట్లేదు. సో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. చూసేవాళ్ళు నాతోటి వాళ్ళు అయితే సో గైస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కదా షేర్ చేయండి, ఓకేనా? సీఓ నెక్స్ట్ ట్యాంకులు బాబాయ్. సో వచ్చే వీడియోస్ ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో అవి ఎవరు మిస్ అవ్వదు, ఓకేనా? టేక్ కేర్.